అలాగే నా శ్రీమతి వసంత కూడా నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వసంతకు నేను చాలా రుణపడి ఉన్నాను, మనం చేస్తున్నాను. ఏ రోజు కూడా నన్ను ఒక్కరోజు కూడా నా శ్రీమతి ఇక్కడ తీసుకుపో, ఇక్కడ తీసుకురా, నాకు ఇది కావాలని చెప్పి అడిగినటువంటి ఒక్క రోజు లేదు. నన్ను చాలా విషయాల్లో, స్వచ్ఛత విషయంలో, అలాగే ఆహారం విషయంలో, అనేక విషయాల్లో నాకు పాఠం నేర్పించి నన్ను దారిలో తెచ్చినటువంటి నా సతీమణి వసంత గారికి నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నా వెంట ఉండి నా కొడుకు వైష్ణవ్ ఆకస్మికంగా మరణించినప్పటికీ నాకు కొడుకుగానే నా బిడ్డ శ్రీమతి విజయలక్ష్మి అండగా ఉండడము నాకు చాలా సంతోషంగా ఉందని మనం చేస్తున్నాను. నాకు ఆ రోజు చెప్పింది మా బిడ్డ, నానా కొడుకు పోయిందని బాధపడకు, నేను నీ కొడుకునని చెప్పి మా విజయలక్ష్మి చెప్పింది. ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. కాబట్టి నా యొక్క బిడ్డ విజయలక్ష్మి, నా శ్రీమతి వసంత, అలాగే మిగతా కుటుంబ సభ్యులు, నాకు తోడ్పడిన వాళ్ళందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా అలయబలయ కమిటీ యొక్క నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఆహ్వానించి పిలిచినటువంటి అలయబలయ కమిటీ నాయకులు మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు, చింతల రామచంద్ర రెడ్డి గారు, అలాగే మా యొక్క జనార్దన్ రెడ్డి గారు, శంకర్ యాదవ్ గారు, వారితో పాటు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, గౌతమ్ గారు, ఇంకా కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ సత్యం గారు, జిగ్నేష్ గారు, మిగతా అందరికీ కూడా ఈ కమిటీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి తెలంగాణ గవర్నర్ వారు విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించేందుకు వారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, బాపిరాజు గారు ఉన్నారు, నేను చూడలేదు. బాపిరాజు గారు భారతీయ జనతా పార్టీ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి.